హిందూపురం ఎంపీగా పరిపూర్ణానంద స్వామి పోటీ, రాప్తాడు బరిలో నిలిచేందుకు వరదాపురం సూరి సన్నాహాలు, కదిరిలో కూటమికి దూరంగా విష్ణువర్ధన్ రెడ్డి వర్గం, ధర్మవరంలో సత్యకుమార్కు పరిటాల శ్రీరామ్కు మధ్య దూరం, పుట్టపర్తిలో కనిపించని గ్లాసు కమలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్లలో వచ్చినటువంటి గొడవల్ని హైలైట్ చేస్తున్నారు. తూర్పులో తలకిందులు అంటూ మరొక వార్తను కూడా హైలైట్ చేశారు. ఇందులో పిఠాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నెల 30న ప్రచారం కూడా ప్రారంభిస్తామని చెప్పుకున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఆర్ వర్మ తర్వాత మాట మార్చి 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిపించి బాధ్యత తీసుకుంటానని ప్రకటించడంతో పార్టీ నేతలను విస్మయానికి గురి చేసి తదనంతరం పిఠాపురంలో తన కాదని నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరికలతో తెలుగు తమ్ముడు దూరమై మరో వర్గంగా విడిపోయారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల టీడీపీ 3 ముక్కలైపోవడంతో పార్టీలో నిస్తేజం ఆవరించిందంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కూటమిలో వేరు కొంపట్లు అంటూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్లు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. వాస్తవంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్యన చిచ్చు పెట్టేటటువంటి వార్తలు సాక్షి వడ్డిస్తోంది. వాళ్ళ తిరుగుబాట్లు అన్నటువంటి కొన్ని జరుగుతున్నాయి, కానీ హైలైట్ చేసి ఎక్కువగా ఫోకస్ చేయడం వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ ఉద్దేశం స్పష్టంగా కనబడుతుంది. అయితే కాపులను విస్మరించిన బీజేపీకి గుణపాఠం చెప్తాం. కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల, రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటరి తదితర కాపు